హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బంజారాస్ వాళ్ళది రోజ్ వాటర్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. ఈ బంజారాస్ రోజ్ వాటర్ మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ రోజ్ వాటర్ని మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ రోజ్ వాటర్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. బంజారాస్ రోజ్ వాటర్ మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఒక ఫేస్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు, టోనర్గా యూజ్ చేసుకోవచ్చు, మన స్కిన్ని క్లీన్ చేయడానికి క్లెన్జర్గా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్లో యాడ్ చేసుకోవచ్చు, హెయిర్కి ప్యాక్స్లో కానీ లేదా సీరమ్స్లో కానీ లేదా మన హెయిర్ని సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి ఒక కండిషనర్లా కానీ నైట్ క్రీమ్లో యాడ్ చేసుకోవటం అన్ని విధాలా కూడా మనకి ఈ బంజారాస్ రోజ్ వాటర్ మనకి యూజ్ అవుతుంది. మనకి ఈ స్మాల్ బాటిల్ 47 రూపీస్ పడిందండి కాస్ట్. దీన్ని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. మనకి చిన్నది స్మాల్ బాటిల్లోనే వస్తుంది కాబట్టి చక్కగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ముఖ్యంగా మన స్కిన్ మీద ఏ విధంగా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాము. మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ స్మూత్గా ఉంచడానికి, అన్ని విధాలా కూడా అండి స్కిన్ని సాఫ్ట్గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మనం మేకప్ అనేది వేసుకుంటాము. మేకప్ వేసుకునేటప్పుడు మన ఫేస్ మీద ఉన్న డస్ట్ని రిమూవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెం కాటన్ బాల్లో వాటర్ యాడ్ చేసుకొని మనం ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నామంటే కూడా ఒక మంచి టోనర్లా మనకి యూజ్ అవుతుంది. మనకి క్యాప్ వచ్చేసి ఒక రెడ్ కలర్లో ఉంటుందండి. లోపల క్యాప్ కూడా మనకి వైట్లో వచ్చింది. దాని మీద ఒక స్మాల్ డాట్ అల్లే హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకొని స్మాల్గా చాలండి. హోల్ పెట్టుకొని మనం ఒక కాటన్ ప్యాడ్ మీద కానీ కాటన్ బాల్ మీద కానీ ఈ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మనము క్లీన్ చేసుకోవచ్చు ఫేస్ మొత్తాన్ని కూడా. మనము ఏదైనా ఫేస్ ప్యాక్లో యూజ్ చేయాలంటే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్కిన్ మీద ఒక బెస్ట్ ప్రోడక్ట్గా మనకి యూజ్ అవుతుందండి. హెయిర్కి కూడా మన హెయిర్ని కండిషనర్గా ఉపయోగపడటానికి, హెయిర్కి మంచి రీగ్రోత్ని ఇవ్వటానికి మంచి స్మెల్ వస్తుందండి ఈ రోజ్ వాటర్. ఫేస్ మీద యాడ్ చేసుకున్నా కానీ ఒక మంచి డిఫరెంట్గా ఒక స్మూత్నెస్ని, అంతేకాకుండా మన స్కిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి డెడ్ సెల్స్ని రిమూవ్ చేసేసి మంచి ఒక మాయిశ్చరైజర్గా మనకి ఈ రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కనుక డైలీ యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాళ్ళైతే కనుక స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి ఈ రోజ్ వాటర్. కాబట్టి డైలీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మేకప్ రిమూవ్ చేసుకోవటానికి, టోనర్గా, క్లీనింగ్గా, ఫేస్ ప్యాక్లో యూజ్ చేసుకోవటానికి ఈ బంజారాస్ రోజ్ వాటర్ ఎంతో ఉపయోగపడుతుంది. హెయిర్కి అయితే హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ సీరమ్ కానీ కండిషనర్ యూజ్ చేసుకునేటప్పుడు కానీ ఇవి కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకొని చక్కగా యూజ్ చేసుకున్నామంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. స్కిన్ని డల్నెస్ని తగ్గిస్తుందండి. మెయిన్గా డల్ అయిపోతున్న స్కిన్ని మనకి డల్ అవ్వకుండా చేస్తుంది, స్మూత్గా ఉంటుంది. స్కిన్ అనేది క్లీనింగ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ముల్తానీ మట్లో అయితే మనం యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్గా మనము ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేసి, ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేసి, బ్లాక్ హెడ్స్ లేకుండా చేయడానికి మనకి రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్ వాళ్ళైనా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కనుక రోజు యూజ్ చేసుకోవచ్చు. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలను, పింపుల్స్ని రానికుండా చేయడానికి మనకి రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. డైలీ నైట్ టైం అనేది పడుకోబోయే ముందు ఒక కాటన్ బాల్ తీసుకొని కొన్ని డ్రాప్స్ అనేది ఆ బాల్ మీద యాడ్ చేసుకొని ఫేస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నామంటే కనుక స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. స్మూత్గా ఉండటానికి మనకి రోజ్ వాటర్ యూజ్ అవుతుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత కొన్ని రోజ్ వాటర్ డ్రాప్స్ తీసుకొని హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇలా అప్లై చేయటం వల్ల హెయిర్ కూడా స్మూత్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, ఒక మంచి స్మెల్ అయితే ఇస్తాయి. మనకి ఫేస్ మీద అప్లై చేయటం వల్ల కూడా మనకు అన్ని విధాలా కూడా ఎలాంటి యూజెస్ ఉంటాయో కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.